అందరికి శుభోదయం. ఈరోజు డిసిఎన్ సబ్జెక్ట్లో ఇంటర్నెట్ అండ్ సర్వీసెస్లో మనం చెప్పుకునే కాన్సెప్ట్ వచ్చి హ్యాకింగ్. హ్యాకింగ్ అనగానే బయట క్వశ్చన్ ఇది. హ్యాకింగ్ అనగానే సో హ్యాకింగ్ అంటే ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్. హ్యాకింగ్ అనగా ఒక సాఫ్ట్వేర్. ఇది కొన్ని ప్రోగ్రామ్స్కి వైరస్ని జత చేస్తుంది. కొన్ని ప్రోగ్రామ్స్కి వైరస్ని జత చేస్తుంది. ఇది కొన్ని ప్రోగ్రామ్స్కి వైరస్ని జత చేస్తుంది. కొన్ని ప్రోగ్రామ్స్కి వైరస్ని జత చేస్తుంది. హ్యాకింగ్ అనేది ఒక నేరపూరితమైన ప్రక్రియ. దీని ద్వారా ఎదుటివారి యొక్క సమాచారాన్ని దొంగలించవచ్చు. దీని ద్వారా ఎదుటివారి యొక్క సమాచారాన్ని దొంగలించవచ్చు. సో హ్యాకింగ్ అంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ద ప్రోగ్రామ్ అటాచ్డ్ విత్ వైరస్ తో లింకప్ అయి ఉంటుంది. సో వైరస్ అనేది మన యొక్క సిస్టంలోని డెవలప్ అవ్వాలంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ తోటి కలిపి వైరస్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మీకు తెలియకుండా గూగుల్లోనూ లేదా యూట్యూబ్లోనూ ఇన్స్టాల్ చూపిస్తూ ఉంటాయి కొన్ని. సో ఇన్స్టాల్ చేయగానే ఏమొస్తాయి? ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకోటి వస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేసి ఎప్పుడన్నా సతీష్ నవ్వుకుంటాడు, బాబు ఏదైతే ఇన్స్టాల్ చేస్తాడేమో. మనకి యూట్యూబ్లో చూపిస్తుంది కదా, ఏదో అమ్మాయిల ఫొటోస్ సంథింగ్ మేరా ఇన్స్టాల్ శారీస్ కట్టిన కనపడతా, ఆ ఫొటోస్ కనపడతా ఉంటాయి. అవి ఇన్స్టాల్ కొట్టామనుకో ఇంకొక కింద ఉంటుంది, ఇంకొక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేయమంటారు. అంతే. పక్కన ఏం ఇస్తారు? కాంటాక్ట్ డీటెయిల్స్. నీకు వీడియో కాల్ కావాలా లేదా ఆడియో కాల్ కావాలా అని అడుగుతూ ఉంటారు. మనం వీడియో కాల్ పెడతాం. వీడియో కాల్ పెడితేనే ఇక్కడ ప్రైస్ డబ్బులు ఉంటాయి, నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ అడుగుతూ ఉంటారు. నాలుగు చూసినట్టు ముందే ప్రైస్ కొట్టేసి నా ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు. వీడియో కాల్ చేస్తారు, చూడొచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా నా డేటా అనేది స్టోర్ చేస్తారు. నా డేటా మనకు తెలియకుండా స్టోర్ చేస్తారు. నేనేమనుకుంటాను, నేను డబ్బులు కట్టాను కదా, ఇది సెక్యూర్ ఏమనుకుంటాను. కానీ ఇట్ ఇస్ నాట్ సెక్యూర్. అసలు ఆన్లైన్లోకి అబ్బాయిలు వచ్చి వీడియో కాల్ ఎలా మాట్లాడతారు? ఏదో గ్రాఫిక్స్ చేసి పెట్టి మన దగ్గర అమౌంట్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మనం అవి చూసి ఏమో మాట్లాడతారనుకుంటా, చూస్తారనుకుంటా అనుకుని డౌన్లోడ్ చేసి 10 రూపాయలు 10 రూపాయలే కదా, ఈజీ, తక్కువ ప్రైస్ పెడతారు. మళ్ళీ 100 రూపాయలు 60 రూపీస్ 70 రూపీస్ మధ్యలో పెడతారు. అది చూసినట్టు ఏమవుతుంది? ఫొటోస్ పెడతారు కదా స్టేటస్లోనే, నీట్గా బయలుదేరి శారీ కట్టిన అమ్మాయి ఫోటో పెడుతుంటే ఇలా చూస్తారు. పైన కింద 70 రూపాయలు ఉంటుంది. అంతే, 70 రూపాయలు కదా, వీడియో కాల్ చూడవచ్చు కదా అనుకుంటాం. కొడతాం, మన ఫోన్ నెంబర్ మన డీటెయిల్స్ అడిగితే. సో ఎప్పుడైతే మనం తెలియకుండా మన డీటెయిల్స్ తీసుకుంటున్న ప్రక్రియను ఏమంటారంటే ఇక్కడ హ్యాకింగ్ అంటారు. హ్యాకింగ్ అని అంటారు అంటే మనకు తెలియకుండా మన యొక్క డేటాని స్టోర్ చేస్తారు బై యూజింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఉపయోగించి మనకు తెలియకుండా మన డేటా స్టోర్ చేస్తారు. మనం ఏదో మన అట్రాక్షన్ కోసం డౌన్లోడ్ చేసి చూస్తూ ఉంటాం. కానీ ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీ యొక్క
ఫోన్ ద్వారా కూడా హ్యాక్ అయిపోతుంది. వన్స్ మీ ఫోన్ ఎప్పుడైతే హ్యాక్ చేసి ఎలా హ్యాక్ అవుతుంది, ఏదైనా ఈమెయిల్ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తారు. మీ ఈమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ అడ్రస్, ఫోన్ నెంబర్ దేనికి అటాచ్ అయి ఉంటుంది? గూగుల్ అకౌంట్ కి అటాచ్ అయి ఉంటుంది. ఈ గూగుల్ అకౌంట్ కి అటాచ్ అయి ఉంటుంది. గూగుల్ సెక్యూర్ కాదు, గూగుల్ అకౌంట్ సెక్యూర్ కాదు, స్టోర్ చేయొచ్చు ఈజీగా. సో ఏంటంటే దీనికి అటాచ్ అయి ఉంటుంది. సో ఈ గూగుల్ అకౌంట్ ద్వారా మన ఫోన్ లాగిన్ అవుతాం. సో మన ఫోన్ ఎంటర్ డీటెయిల్స్ ఆల్మోస్ట్ తెలుస్తుంది. కాబట్టి కనిపించిందన్న డౌన్లోడ్ చేసి లింక్ని చూడకండి. ఓకేనా? ద నెక్స్ట్ వన్ వచ్చి వామ్ అనగానే సో వామ్ అనగా రైట్ వన్స్ రీడ్ మెనీ. రైట్ వన్స్ రీడ్ మెనీ. వామ్ అనగా రైట్ వన్స్ రీడ్ మెనీ. ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఇదొక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్ కి వైరస్ ని జత చేయవలసిన అవసరం లేదు. వైరస్ ని జత చేయవలసిన అవసరం లేదు. ఇవి తాత్కాలికంగా ఒక సిస్టమ్ నుంచి మరొక సిస్టానికి బదిలీ అవడం ద్వారా వైరస్ ప్రవేశిస్తుంది. సిస్టమ్ నుంచి మరొక సిస్టానికి బదిలీ అవడం ద్వారా వైరస్ ప్రవేశిస్తుంది. వామ్ అనేది నెట్వర్క్ మరియు బ్యాండ్విడ్త్ లపై ప్రభావం చూపుతుంది. దీని ద్వారా సిస్టమ్ యొక్క ఫైల్స్ అనేవి నాశనం అవడం లేదా మార్పు చేయబడతాయి. ఓకే.
సో వామ్ అంటే రైట్ వన్స్ రీడ్ మెయిన్. సో ఒకసారి రైట్ చేస్తే ప్రోగ్రామ్ ఎంటర్ in different systems through network. It is also consume more bandwidth. Why it is consume more bandwidth? The system files are corrupted or modified. That is the worm function. So ఈ worm అనేది ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే ఈ ప్రోగ్రామ్ ద్వారా వైరస్ అనేది మనకి ఎంటర్ అవ్వదు. సో అంటే దీనికి ఎటువంటి అటాచ్మెంట్ అవసరం లేదు. వైరస్ యాడ్ అవ్వడానికి ఎటువంటి అటాచ్మెంట్ అవసరం లేదు. ఎప్పుడైతే ఒక సిస్టమ్ నుంచి మరొక సిస్టమ్ ట్రావెల్ అవుతుందో అప్పుడు ఈ వామ్ అనే కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది. ఒక సిస్టమ్ నుంచి వేరొక సిస్టమ్కి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుంది ఫైల్, అప్పుడు ఈ వామ్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ వామ్ ద్వారా వైరస్ అనేది కరప్షన్ చాలా తక్కువగా ఉంటుంది. వైరస్ ఇంపాక్ట్ కన్నా వామ్ ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. ఎందుకు ఇంపాక్ట్ తక్కువగా ఉంటుందంటే దీనికి ఎటువంటి వైరస్ ప్రోగ్రామ్స్ని యాడ్ చేయట్లేదు. వైరస్ ప్రోగ్రామ్స్ని యాడ్ చేయట్లేదు. అది హ్యాకింగ్లో కానీ వైరస్లో అయితే ప్రోగ్రామ్స్ని యాడ్ చేస్తాం. అక్కడ ప్రోగ్రామ్స్ని యాడ్ చేసి సిస్టమ్ కరప్ట్ చేస్తాం. ఇక్కడ ఎటువంటి కరప్షన్ అవసరం లేదు. ఎటువంటి వైరస్ ప్రోగ్రామ్స్ అవసరం లేదు. అవసరం లేకుండా ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు అవి కరెక్ట్ అవ్వడం లేదా మాడ్ కావడం మాత్రమే జరుగుతాయి. సో దీని ద్వారా బ్యాండ్విడ్త్ అనేది ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. ఇది వామ్. నెక్స్ట్ వన్ వచ్చి ఫైర్ వాల్. సో ఫైర్ వాల్ అనేది వన్ ఆఫ్ ది సెక్యూరిటీ డివైస్, సెక్యూరిటీ ప్రోగ్రామ్. ఫైర్ వాల్ అనేది ఒక సెక్యూరిటీ ప్రోగ్రామ్. దీనిని నెట్వర్క్ యొక్క ట్రాఫిక్ను నియంత్రించడం కోసం ఉపయోగిస్తారు. నెట్వర్క్ యొక్క ట్రాఫిక్ను నియంత్రించడం కోసం ఉపయోగిస్తారు. దీనిని నెట్వర్క్లో SMTP అండ్ HTTP ల మధ్య SMTP మరియు HTTP ల మధ్య వారధిగా ఉపయోగిస్తారు. SMTP HTTP ల మధ్య వారధిగా ఉపయోగిస్తారు. ఇది గేట్వేలు మరియు ఫిల్టర్ను కలిగి ఉంటుంది. ఇది గేట్వేలు మరియు ఫిల్టర్ను కలిగి ఉంటుంది. నెట్వర్క్ల మధ్య యాక్సెస్ టైం కూడా సమయాన్ని కూడా నియంత్రిస్తుంది. యాక్సెస్ సమయాన్ని కూడా నియంత్రిస్తుంది. ఓకే, ఫైర్వాల్ అంటే ఇట్ ఈస్ ఏ సెక్యూరిటీ ప్రోగ్రామ్. ఇది దేని మధ్య పనిచేస్తుంది? SMTP అంటే HTTP ల మధ్య ఇంటర్మీడియట్ వారధిగా పనిచేస్తుంది. ఇది ఏమి కలిగి ఉంటుంది? గేట్వేస్
ఫిల్టర్స్ ని కలిగి ఉంటారు, గేట్వేస్ ని ఫిల్టర్స్ ని కలిగి ఉంటారు. సో వీటి ద్వారా దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడం, ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడం అంటే నియంత్రించడం. కంట్రోల్ ద ట్రాఫిక్ ఆన్ నెట్వర్క్స్, నెట్వర్క్ పై ఉన్న ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ ఫైర్ వాల్ ని ఉపయోగిస్తారు. The next one, write about security, internet security. Write about internet security. Internet security గురించి రాయండి. ఇంటర్నెట్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ సెక్యూరిటీలో మనకి ఇంటర్నెట్ ఎందుకు సెక్యూర్ చేయాలి, ఇంటర్నెట్ ఎందుకు సెక్యూర్ చేసుకోవాలి, మీ ఫోన్కి ఎందుకు పాస్వర్డ్ పెట్టుకుంటున్నారు? వేరే వాళ్ళు మీ యొక్క సీక్రెట్స్ చూడకుండా కోసం సెక్యూరిటీ పెట్టుకుంటారు, పాస్వర్డ్ ప్యాటర్న్ పిన్ పెట్టుకుంటారు, అంతే కదా? సతీష్ అనుకున్నాడు అంటే మన యొక్క మన మనస్సుకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన ఫోన్లో, అది అందరికీ తెలిసిందే. దాన్ని ఎవరు చూడకుండడానికి ఏం చేస్తాం? మనం హైడ్ పాస్వర్డ్ పెడతాం, ప్యాటర్న్ లాగా పెడతాం, డిఫరెంట్ ప్యాటర్న్స్ పెడతాం, ఎవరికి తెలియదు. లేదా మెసేజ్ బాక్స్కి పెడతాం, గ్యాలరీకి పెడతాం, ఇంకేమంటే అందులో వాట్సాప్ కూడా ఉంటుందంట. వాట్సాప్ మనకు తెలియదు ఓకేనా, వాట్సాప్ కూడా ఉంటుంది, ప్రతి యాప్కి ఉంటుంది, ప్యాటర్న్ లాగా ప్రతి యాప్కి ఉంటుంది ఓకేనా. నాకైతే అవసరం లేదు, నేను ఒకే ఒక దాన్ని పెడతాను, గ్యాలరీ పెడతాను, దేనికి పెడతాను, డొమైన్స్ అన్ని ఫ్రీగా ఉంటాయి. సో అంటే మనకి హైడెడ్ ఇన్ఫర్మేషన్ని ఎవరు స్టోర్ చేయకుండా సిస్టమ్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే నెట్వర్క్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కోసం నెట్వర్క్ నుంచి ఏ విధమైన వ్యక్తులు కూడా సమాచారాన్ని హ్యాకింగ్ చేయకుండా సిస్టమ్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. మనం సింపుల్గా ఇక్కడ ఉపయోగించేస్తున్నాం, ప్రాబ్లం లేదు. కానీ మన యొక్క ఫోన్ ఆపరేట్ చేసే డివైస్లు వేరేగా ఉంటాయి కదా. అంటే మన యొక్క ఫోన్ ఆపరేటింగ్ ఇది ఎవరైతే కంపెనీ ఉందో వాళ్ళకి మన డివైస్ గురించి తెలుసు. ఆ నెట్వర్క్ దగ్గర మన యొక్క సమాచారాన్ని వేరే వాళ్ళు స్టోర్ చేయకుండా ఉండడం కోసం నెట్వర్క్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. ఇంటర్నెట్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, నెట్వర్క్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కోసం సెక్యూరిటీని ఉపయోగిస్తారు. అది మీరు ఇన్వర్డ్స్లో రాయాలి. అంటే ఇంటర్నెట్ సెక్యూరిటీ అంటే ఏంటి? అక్కడ నెట్వర్క్లో మనకు సంబంధించిన సమాచారాన్ని వేరొకరు దొంగలించుకునడం కోసం నెట్వర్క్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. మరియు ట్రాఫిక్ని నియంత్రించడం కోసం కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నెట్వర్క్ లేయర్స్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం, ఫైర్ వాల్స్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం, మెసేజ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చి సెక్యూరిటీ టోకెన్స్ కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. సో ఈ 4 టైప్స్ని ఉపయోగించుకుని ఇంటర్నెట్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. సెక్యూరిటీ ఎందుకు ప్రొవైడ్ చేయాలి? సమాచారాన్ని ఎవరు హైడ్ చేయకుండా తొలగించుకుండడం కోసం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అవి 4 టైప్స్. ఒకటి లేయర్స్కి, టోకెన్స్కి, మెసేజ్కి, ఫైర్ వాల్కి. 4 ఉపయోగించుకుని సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు
ఓకేనా, నోట్ రాయండి. ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది ఒక నెట్వర్క్ భద్రతకు సంబంధించిన విభాగం. ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది నెట్వర్క్ భద్రతకు సంబంధించిన ఒక విభాగం. నెట్వర్క్ భద్రతకు సంబంధించిన విభాగం. దీనిని ఇతర అనువర్తనాలు అనగా బ్రౌజర్ యొక్క భద్రత, నెట్వర్క్ యొక్క భద్రత సంరక్షించడం కోసం బ్రౌజర్ యొక్క భద్రత సంరక్షించడం కోసం వినియోగిస్తారు. నెక్స్ట్, ఇంటర్నెట్ పై వ్యతిరేక దాడులు. ఫిషింగ్ వంటి చర్యలు జరగకుండా ఉండడం కోసం సెక్యూరిటీని అందిస్తారు. ఇంటర్నెట్ లో సమాచారాన్ని రక్షించడానికి వివిధ పద్ధతులు ఉపయోగించబడుతున్నాయి. అవి నెట్వర్క్ లేయర్ సెక్యూరిటీ, సెక్యూరిటీ టోకెన్, మెసేజ్ అథెంటికేషన్, సెక్యూరిటీ, firewall. These are the internet security types. These are the types of the securities. First one, network layer security, security tokens, message authentication security, firewall.
These are the types of the security to provide security to the internet. ఇంటర్నెట్ పై జరిగే దాడులను నియంత్రించడం కోసం టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ని ఉపయోగిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.